పట్టణం పెరిగింది, కార్మికులు పెరిగారా? రాజం మున్సిపల్లో నిరసన. రాజం మున్సిపల్ పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులపై అధిక భారం పడుతుందని, వెంటనే నియామకాలు చేపట్టి పని భారాన్ని తగ్గించాలని కోరారు. రాజం మున్సిపల్ కార్యాలయం వద్ద యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సిహెచ్ రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ, పట్టణ పరిధి రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ అందుకు తగిన స్థాయిలో కార్మికుల సంఖ్య పెరగడం లేదని అన్నారు. దీంతో పారిశుద్ధ నిర్వహణ, ప్రజలకు అందించే సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికుల సంఖ్యను పరిష్కరించడంలో అధికారులు, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. కార్మికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఉద్యమాలు చేపట్టేందుకు కార్మికులు సిద్ధంగా ఉండాలని రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు తమ సమస్యలను వివరించి మున్సిపల్ పరిపాలన, తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్మికుల సంక్షేమం, పట్టణ అభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పట్టణం నగర పంచాయతీగా 2005లో ఏర్పాటు నుండి 21 సంవత్సరం అవుతున్నా పట్టణం ఈవేళ అనేక రెట్లు పెరిగినప్పటికీ, పట్టణంలో జనాభా పెరుగుతున్నప్పటికీ, వార్డులు పెరుగుతున్నప్పటికీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచకపోవడం దుర్మార్గం. తక్షణమే పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మిక సంఖ్యను పెంచాలని చెప్పి మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ కార్మికుల సంఖ్య తక్కువ ఉండడం వలన కార్మికులపై తీవ్రమైనటువంటి పనిభారం పెరుగుతుంది. అంతేకాకుండా కార్మికులు అనారోగ్య పాలైపోయి ఆసుపత్రి పాలైపోతున్న పరిస్థితి ఉంది. ఇది తక్షణమే ప్రభుత్వము, అధికారులు తగిన దృష్టి పెట్టి కార్మికుల సంఖ్యని పెంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం దశల వారీగా రద్దు చేస్తామని చెప్పారు. 2 ఏళ్లు పూర్తయిపోయినా ఈవేళకి కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి కనీసం ఊసి కూడా మాట్లాడటం లేదు. గత 7 ఏళ్లుగా మున్సిపల్ కార్మికులకి వేతనాలు పెంచలేదు. ఈవేళ అతి తక్కువ వేతనంతో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. 12వ PRC ఊసే లేదు. ఈవేళ కార్మికులు చనిపోయినా, రిటైర్మెంట్ అయిపోయినా వాళ్ళ స్థానంలో కొత్త కార్మికుల్ని తక్షణమే నియమించే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ మున్సిపల్ కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క ఈ స్థానికంగా పనికి కావలసిన పనిముట్లు కూడా సక్రంగా ఇచ్చిన పరిస్థితి లేదు. పుష్పాటుకుంటే చీపురు ఉండదు, చీపురు ఉంటే గ్లౌజులు లేవు, గ్లౌజులు ఉంటే మాస్కులు లేవు. ఈ రకంగా అనేక ఇబ్బందులతో రాజా మున్సిపల్ కార్మికులు ఇబ్బందులు పడతారు. ఇవి తక్షణమే అధికారులు కానీ పరిష్కారం చేయకపోతే దీని మీద పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, కనీస వేతనం 26,000 అమలు చేయాలి.